అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దుర్గా లాక్స్ అండ్ గార్డెన్. ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే అండి, టీ పెట్టి చూపిస్తున్నానండి. ఆ టీ ఏమేమి వాటితో పెడతానో మీకు చూపిస్తాను చూడండి. దగ్గు జలుబు వచ్చిన వాళ్ళకి, చలి జ్వరం వచ్చిన వాళ్ళకి అది ఎలాగపోతుందో కూడా చెప్తాను మీకు. టీ పెడతాను చూడండి. అదిగండి చిక్కని పాలు, గ్యాస్ పాలు, అరగ్లాస్ నీళ్ళు, 25 గ్రాముల మిరియాలు, 25 గ్రాముల శొంఠి, 25 గ్రాముల ఆలిక్కాయలండి. ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని పొడి ఆడి పక్కన పెట్టుకోవాలండి. అదిగండి ఆడుకున్నాను కదా పొడి. 1 స్పూను టీ గిన్నెలో వేసుకోవాలి. ఉన్న పొడి ఒక 5 రోజులకి సరిపడగా ఆడుకున్నాం కదండి, పక్కన టోర్ చేసుకోండి. అదిగండి వేసాను కదా, 1 స్పూను పొడి వేసాను కదా. ఇప్పుడు పాలు వేస్తాను చూడండి. పాలు కూడా అలాగే వేసుకోవాలండి. వేసుకున్నాక అరగాసు వాటర్ కూడా వేసుకోవాలండి. వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. 2 స్పూన్లు టీ పొడి కూడా వేయాలండి. వేసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకోవాలండి. చూడండి, టీ పొడి కూడా వేస్తాను. 2 స్పూన్లు వేసుకోవాలి. రొంప జలుబు మొట్టుమాయమండి. ఈ టీ పెట్టుకుని తాగండి. ఈ టీ తాగటం వల్ల ఒళ్ళు నొప్పులు కూడా ఉండవండి. రొంప వచ్చినప్పుడు కంపల్సరిగా పెట్టుకుని తాగండి. ముక్కంటి నీళ్ళు కారతం అన్నీ పోతాయండి. మేము తాగాకే మీకు చెప్తున్నాను నేను. ఈ టీ పెట్టుకుని తాగండి. ఇది ఎందుకులే, ఇది ఏం చెప్పారులే అని అనుకోకండి. టీ పెట్టుకు తాగండి. హాస్పిటల్ అదే డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళక్కర్లేదండి. మీరు టీ 1 రోజు 2 రోజులు పెట్టుకుంటేనే ఒక్కొక్కరికి తగ్గుద్దండి. ఒక్కొక్కరికి 5 రోజులైనా తాగాలి. టూర్ తీసుకున్న పొడి ఉంది కదండి, 1 స్పూన్ వేసుకుని రోజు ఒక 5 రోజులు తాగండి. తగ్గాక నాకు కామెంట్లో పెట్టండి. ఎందుకంటే 2 స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి. బాగా మరగబెట్టుకోవాలి. చూడండి, బాగా మరుగుతుంది కదా, పొడి దిగిందండి. బాగా మరిగాక ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఉడకబెడతాను. చూడండి, పొడి దిగింది, టీ పొడి దిగింది కదండి, అలా దిగాలి. మీకు పంచదార సరిపోతే ఇంకా కొద్దిగా వేసుకోండి. సరిపోతే సరిపోద్ది, మాకైతే సరిపోద్దండి. అలా ఉడకెడుతున్నాను చూడండి. టీ అలాగ 2 కప్పుల్లోకి ఉడకెట్టుకోవాలి. అది ఆయనకి 1 కప్పు, నాకు 1 కప్పు ఆయనకినండి. మా ఇద్దరికి కూడా జలుబు చేసింది, దానివల్ల టీ పెట్టానండి. ఇది పొడి చేసి టీ పెట్టాను. మీరు పెట్టుకోండి. లైక్ చేయండి. మీకు ఈ టీ నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ అండి. టీ ఎంతో మేలు చేస్తుందండి, పెట్టుకుని చూడండి.